ఏఐ జాబ్స్ రీప్లేస్ చేస్తుందా లేదా? ఇది ఎక్కువగా వినబడే టాపిక్. అలాగే అందరికీ కావాల్సింది కూడా. సో, రీప్లేస్ చేస్తుందా లేదా అని నేను ఎక్కువ ల్యాగ్ చేయను. 100% రీప్లేస్ చేస్తది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇదివరకు థంబ్‌నెయిల్ కోసం థంబ్‌నెయిల్ డిజైనరో లేక థంబ్‌నెయిల్ ఎడిటర్ అని వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తే థంబ్‌నెయిల్స్ ఈజీగా మీరు సో, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ జనరేట్ ఏ థంబ్‌నెయిల్ ఫర్ దిస్ యూట్యూబ్ రిగార్డింగ్ దిస్ కంటెంట్ అని ఇచ్చామనుకో, అదే నీట్‌గా అసలు ప్రొఫెషనల్స్ కూడా పనిచేయనంత విధంగా మనం ప్రాంప్ట్ కరెక్ట్‌గా ఇస్తే అవి చేసేస్తున్నాయి. సో, అక్కడ థంబ్‌నెయిల్ డిజైనర్ జాబ్ పోయింది. సో, ఇదేంటంటే థింగ్స్‌ని ఈజీ చేస్తున్నాయి. ఇప్పుడు ఒక యూట్యూబర్‌కి ఒక థంబ్‌నెయిల్ డిజైనరు ఆహ్, పర్ థంబ్‌నెయిల్ అరౌండ్ 500 నుంచి వాళ్ళకున్న రీచ్ బట్టి లాక్స్ వరకు ఛార్జ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల ఎండ్ యూజర్ కూడా బెనిఫిట్ అయ్యాడు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు చాలా వెబ్సైట్స్ కానీ, లేకపోతే చాలా ఏపీఐస్ కానీ, లేకపోతే చాలా యాప్స్ కానీ, ఇదివరకు డెవలపర్స్ చాలా ఫేజెస్లో డెవలప్ చేసి, టెస్టింగ్ చేసి, మల్టిపుల్ థింగ్స్ చేసి వాళ్ళు రిలీజ్ చేసేవారు. ఇప్పుడు అలా లేదు. ఒక సింపుల్ యూఏఐ టూల్ ఉంటుంది. సో, ఆ ఏఐ టూల్‌లో మనకి ఎలా కావాలో అలా దానికి చెప్తే అది నీట్‌గా ఇంటిగ్రేట్ చేసి మనకిస్తుంది. సో, దీనివల్ల ఎండ్ యూజర్ అన్నవాళ్ళు బెనిఫిట్ అయ్యారు. సో, అక్కడ మనం డెవలపర్స్‌కి పెట్టే ఖర్చు మనకు మిగులుతుంది. సో, దానివల్ల మనకొచ్చే ప్రోడక్ట్ కూడా కొంచెం ఎఫిషియెంట్‌గా ఉండబోతుంది. సో, నెగెటివ్ ఎంత ఉందో పాజిటివ్ కూడా అంతే ఉంది ఏఐ వల్ల. సో, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక గ్రూప్ ఆఫ్ 20 డెవలపర్స్ ఉన్నారు. సో, వాళ్ళు చేసే పని ఇప్పుడు ఒక ఏఐకి ఇస్తే అది నీట్‌గా ఒక 20 మెంబర్స్ చేసే పని అది జస్ట్ 1 డేలో చేస్తది. సో, దాన్ని వీళ్ళు ఒక 20 మెంబర్స్ ఉన్న టీమ్ జస్ట్ ఒక 5 మెంబర్స్ సరిపోతారు దానికి అనలైజ్ చేయటానికి. అసలు అది కరెక్ట్‌గా రాస్తుందా లేదా? అసలు మనం అనుకున్న అవుట్‌పుట్స్ ఇస్తుందా లేదా? సో, అది అనలైజ్ చేయటానికి 5 మెంబర్స్ ఉంటే సరిపోతుంది. సో, దానివల్ల కంపెనీస్‌కి కాస్ట్ అన్నది తగ్గుతుంది. సో, దానివల్ల ఏంటి? ప్రొడక్ట్ వాళ్ళ కస్టమర్స్‌కి ఎవరైతే ఇస్తారో దానికి కూడా కాస్ట్ తగ్గుద్ది వాళ్ళకి. సో, ఎఫిషియెంట్‌గా ఉంటది. సో, నేనిక్కడేమి మన మనయే జాబ్స్ ఎవ్వరే గాదు. సో, ఇప్పుడు రోబోటిక్ వచ్చినప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో చాలామంది ఎలా అన్నారు. సో, వి కాంట్ స్టాప్ ఇట్. సో, నేనేమంటున్నానంటే వేరే ఫీల్డ్స్ కూడా మనం చూసుకోవాలి ఇప్పటి నుంచే. నేను తప్పుగా అనట్లేదు. ఇంజినీరింగ్ కాలేజెస్‌లో కూడా చాలా వరకు ఈ ఐటీ సైడ్, సీఎస్ఈ సైడ్ ఎక్కువ బ్రాంచెస్ అన్నవి పెట్టేశారు. ఎందుకు పెట్టారో కూడా వాళ్ళకే తెలీదు. ఎందుకంటే ఇక్కడ చెప్పే వాళ్ళ సిలబస్ ఏయి కూడా ఇందులో ఉండవు. మళ్ళీ వీళ్ళు ఆ స్టడీ అయిపోయాక మళ్ళీ ఎయిర్‌పేటో, ఎస్ఆర్ నగరో లేకపోతే బెంగుళూరు, చెన్నై ఎళ్లి వాళ్ళు కోర్స్ నేర్చుకోవాలి. కోర్స్ నేర్చుకుని మళ్ళీ ఆళ్ళు 1 ఆర్ 2 ఇయర్స్ స్ట్రగుల్ అయ్యి మళ్ళీ జాబ్ కొట్టాలి. సో, రియాలిటీ ఏంటంటే వాళ్ళు ఇచ్చే ప్యాకేజెస్ ఎంత అని మనం ఒక్కసారి చూస్తే 1.5-3 లాక్ అండ్ 2-3 ఇయర్స్ బాండ్ వితౌట్ ఇంక్రిమెంట్. అండ్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ ఇంటర్న్‌షిప్ ఇస్తారు. ఒక 3-4K పర్ మంత్. చాలా ఇంటర్న్‌షిప్స్ కూడా అవి కూడా పే చేయట్లేదు. ఈవెన్ వి ఆర్ రెడీ టు డూ ఇట్. మేము ఫ్రీగా అయినా వర్క్ చేస్తాం అంటున్నారు. అంతలా మనం డౌన్ అయిపోయాం. ఎందుకంటే మనకు ఆ జాబ్ కావాలి. అది తప్ప మనకేం అవకాశం లేదు. చాలా అవకాశాలు ఉన్నాయి. మనమే వెతుక్కోవట్లేదు. ఒకవేళ ఎవరైనా మీకు బిజినెస్ ఉంటే అవి నీట్‌గా ఎలా అప్‌గ్రేడ్ చేయాలో ఆలోచించండి. లేకపోతే ఉన్న దాంట్లోనే సోర్స్ ఎలా చేయాలో దాన్ని చూడండి. ఇప్పుడు ఉన్న బిజినెస్‌ని దాన్ని ఇంకా ఎక్స్‌పాండ్ ఎలా చేయాలో చూడండి. మల్టిపుల్ వేస్ అయితే ఉన్నాయి. సో, ఈ ఐటీ ఒకటే కాకుండా మిగతా ఫీల్డ్స్‌లో కూడా ఒక్కసారి చూడండి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు జాబ్ ఒక ఇంటర్వ్యూ కోసం అక్కడ ఒక పొజిషన్ 5-10 పొజిషన్స్ ఉన్నాయనుకుందాం. ఆ ఒక్క పొజిషన్ కోసం ఆల్మోస్ట్ 1000 పీపుల్ అయితే అటెండ్ అవుతున్నారు ఇంటర్వ్యూస్‌కి. సో, అంతా అయ్యాక ఒక్క 5 మెంబర్స్‌కి జాబ్ ఇస్తున్నారు. అది ఎంత? బిలో 3 లాక్ అండ్ 3 ఇయర్స్ బాండ్. చాలామందైతే ఇదైతే ఫేస్ చేశారు. నేను విన్నాను. అక్కడ కంపెనీస్‌కి మన అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా ఉన్న వాళ్ళనే తీసేస్తున్నారాళ్ళు. ఇచ్చిన ఆఫర్సే రివోక్ చేస్తున్నారు. కొత్తయి ఎలా వస్తాయని మీరు ఇంకా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఏదో అరాకొరా హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి. వచ్చినా కూడా వాళ్ళని టెస్టింగ్ సైడ్ పడేస్తున్నారు. ఆ కంపెనీసే మాకు అవసరం లేదని చెప్పేసి ఉన్న ఎంప్లాయీస్‌ని తీసేస్తుంటే హైరింగ్ ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం మనం? సో, ఈవెన్ హైరింగ్ జరుగుతున్నా కూడా చాలా వరకు లైక్ ఫేక్ హైరింగ్ అని చెప్పొచ్చు. ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కానీ నో రిప్లై ఫ్రమ్ ద కంపెనీ. సో, ఈవెన్ ఒకవేళ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా ఇంకా ఆఫర్ లెటర్స్ ఇవ్వలే. చాలామంది పాపం 1 ఇయర్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తూనే ఉన్నారు. వెయిట్ చేస్తున్న వాళ్ళకి వచ్చాయి. ఇంకా చాలామందికి రావాలి.
మీరనొచ్చు, వచ్చే వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి గదా! మీకెందుకు రావట్లేదు అంటే, అంత హైరింగ్ జరగట్లేదు. ఒకవేళ స్కిల్ ఉన్నా కూడా చాలామంది ఖాళీగానే ఉన్నారు. ఆ విషయం మీరు అర్థమయ్యేలా చెప్పండి. అది చెప్పకపోవడం మీ ఫెయిల్యూర్.